తిరుమల వెంకటేశ్వర స్వామి నామ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామా. తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడగానే మనకు మొదటిగా కనబడేది ఆయన నుదుటి మీద ఉన్న నామాలే. తిరుమలకు వెళ్ళిన చాలామంది భక్తులు భక్తితో ఈ నామం దర్శిస్తారు. అంతటి విశిష్ట కలిగిన నామ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామే. వెంకటేశ్వర స్వామి నుదుటి మీద పెద్ద నామం ఉంటుంది. ఈ నామంలో 2 రంగులు ఉంటాయి. మొదటి రంగు తెలుపులో వై ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా ఒక నామం పెడతారు. ఈ తెల్లటి నామాన్ని తిరునామం అంటారు. తిరు అంటే పవిత్రమైన నామం, అంటే చూర్ణం అని తమిళంలో అర్థం. వెంకటేశ్వర స్వామికి వాడే తిరునామం కర్ణాటకలోని మేలుకోటె అనే క్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అబ్రకం నుండి తెస్తారు. ఈ మేలుకోటె మైసూరు దగ్గర ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన చలువనారాయణ స్వామి గుడి కూడా ఉంది. మధ్యలో చిన్నగా ఉన్న ఎర్రటి నామాన్ని శ్రీచూర్ణం అంటారు. ఈ శ్రీచూర్ణం పసుపు సున్నం కలిపి పెడతారు. సాంప్రదాయ ప్రకారం వైష్ణవంలో 2 శాఖలు ఉన్నాయి. అవి తెంగలై, వడగలై. తెంగలై వారు నుదుటి నుండి ముక్కు వరకు వచ్చే తెల్లటి నామం పెడతారు. వడగలై వారు ఎర్రటి లేదా గంధపు రంగు గీత నామం పెడతారు. ఈ 2 కలిపి వెంకటేశ్వర స్వామి నామంగా ఉంటుంది. ఈ నామంలో ఉండే 2 తెలుపు గీతలు విష్ణువు పాదాలుగా, మధ్యలో ఉండే ఎర్రటి గీత లక్ష్మీదేవిగా చెప్తారు. అసలు సాంప్రదాయ ప్రకారం విష్ణువు లక్ష్మీదేవి విడిగా ఉండరని, అందుకే స్వామివారికి తెలుపు, లక్ష్మీదేవికి ఎరుపు కలిపి ఉంటాయి అక్కడ. తిరుమలలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం అభిషేక సేవ అనంతరం స్వామికి ఈ నామం పెడతారు. మరలా శుక్రవారం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు. అందుకే శుక్రవారం అభిషేక సేవ నిజపాద దర్శనంకు వెళ్ళే వాళ్ళు నామం లేకుండా స్వామివారిని చూడొచ్చు. నామం ఎలా పెట్టాలి, వేటితో కలిపి పెట్టాలి, పెట్టే సమయంలో ఏ మంత్రం చదవాలన్న నియమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. గోవిందా గోవిందా.